కొడుకు పెళ్ళి ఎలాగో అయిపోయింది, బాధ్యతలు తీరిపోయాయి. హాయిగా నువ్వు రిటైర్ అయిపోయి బరువు బాధ్యతలు కోడలి భుజాన వేసి చక్కగా హాల్లో పక్కన నవార మంచం వేసుకుని, పక్కన మరచెంబు పెట్టుకుని, నోట్లో తమలపాకు వేసుకుని, రుద్రాక్ష మాల తిప్పుతూ కృష్ణ కృష్ణ రామ రామ అని అనుకుంటూ నాకు పనులు పురమాయిస్తూ శేష జీవితం వెళ్ళదీయచ్చు కదత్తయ్యా. ఒక్కసారి అలా ఊహించుకో, నీ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అమ్మో 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 అమ్మో, చూడవే దుర్గా, నిన్నెన్నేసి మాట్లాడుతుందో దొంగ. నువ్వాగవే ముసలి, అత్తయ్యని ఊహించుకోని. ఏం కూస్తున్నావే? నీ కంటికి నేను అలా కనిపిస్తున్నానా? నిన్ను మూల కూర్చోపెట్టి అది పెత్తనం చెయ్యాలని చూస్తుంది. నువ్వాగుతావా? అత్తయ్యా, కోప్పడకుండా నేను చెప్పేది వినండి. అనిపించడం ఏంటత్తయ్యా? మీరేం చిన్నవారు కాదు కదా, పెద్దవారు అవుతున్నారు. కాబట్టి ఇలా మెంటల్లీ స్ట్రెయిన్ అవుతున్నారు. నర్మయ్, నీ కంటికి నేను అలా కనిపిస్తున్నానేమో గాని నువ్వు చెప్పినట్టు కృష్ణారామ అనుకునేంత ముసల్దానేం కాదు. నన్నిలా కూర్చోబెట్టి పెత్తనం చెలాయించాలనే నీ దుర్మార్గపు బుద్ధి నాకు అర్థమైంది. అతిగా ఊహించుకోకు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. అయ్యయ్యో, నేను రెచ్చగొట్టడం కాదత్తయ్యా. నేను చెప్పేది, నువ్వు ఇవాళ్ళ కాకపోయినా రేపైనా రిటైర్ అవ్వక తప్పదు కదా. ఎందుకు ఇప్పటి నుంచి నువ్వు మెంటల్ స్ట్రెయిన్ తీసుకోవడం చెప్పు అని అంటున్నానంతే. ఇక నువ్వు ఆపు. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే బాగోదు. నన్ను అక్కడ ఇరికించి ఇప్పుడు నా నోరు ముయ్యించొచ్చు, కానీ దీని సీమంతం అయ్యాక నీకు మామూలుగా ఉండదు. నీ సంగతి అటో ఇటో తేల్చి పారేస్తాను. నాకు నువ్వు కాదు, నీకు నేను కాదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటడం ఖాయం. ఆ అవకాశం నాకు దక్కకుండా చూసుకో. జాగ్రత్తగా మెసులుకో. ఛాన్సు నీకు? నేను అస్సలు అలాంటి అవకాశం నీకు దక్కనివ్వనత్తయ్యా. తులసినత్తయ్యా, దుర్గమ్మ కోడల్ని. పంతంలో చింతాకంత కూడా నేను నీకు తగ్గను. ముందు ఈ సీమంత ఏర్పాట్లు వాటి గురించి నువ్వు ఆలోచించు. ఆ తర్వాత నేను వీళ్ళని ఎలా సాగనంపాలో అని ఆలోచిస్తా. అత్తయ్య, ఈ ఇల్లు మనది. నీ తరం తర్వాత తరం నాదే కదత్తయ్య. గుర్తుంచుకోండి. దిజ్యం పడిపోను తిప్పుకుంటూ పోతుంది. ఎక్కింది, పొగరు బాగా నెత్తికెక్కింది. దించుతా, నీ పొగరు అరికాళ్ల వరకు దించుతా. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. బాబు చూడు, ఇక్కడంతా దండలేసేయాలి, సరేనా?
బాబు కొంచెం జరుగుతావా? దండలు వేయాలి. బాబు నిన్నే. కొంచెం జరుగు బాబు, దండలు వేయాలి. నేను ఇలాగే డల్గా ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నువ్వెందుకు ఇలా ఉన్నావని తులసి ప్రశ్నిస్తుంది. తను అడిగే ప్రశ్నకి నేను ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఆదమర్పుగా ఉన్నా కూడా ఇట్టే పట్టేస్తుంది. ఏదో జరిగిందని ఒకదాని తర్వాత ఒకటి తవ్వడం మొదలు పెడుతుంది. అసలే తులసి చాలా స్పీడ్. ముఖాన్ని చూసి మనసులో ఏముందో కనిపెట్టేస్తుంది. తులసికి పిల్లలు పుట్టరనే విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నాకు తెలిసిన ఈ నిజం బయటికి రాకుండా ఉండాలంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను ఎప్పట్లాగే ఉండాలి. నిజం ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి నేను డల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆదిత్య, బీ పాజిటివ్. రాహుల్ ముందు గడపకి తోరణాలు కట్టు. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ లక్కీ రాహుల్ భార్యను ఆశీర్వదించడానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నువ్వు ఫంక్షన్ ఎక్కడో చెప్తే. అయ్యో, మాటల్లో పడి ఫంక్షన్ ఎక్కడో చెప్పలేదు కదా. రేపు ఫంక్షన్ మా మిస్సెస్ మేనత్ ఇంట్లో. అమ్మో, చాలా టైం అయింది. ఫంక్షన్ కి లేట్ గా వెళ్తే రాహుల్ చాలా ఫీల్ అవుతాడు. అసలే నన్ను అందరికంటే ముందొచ్చి ఉండాలన్నాడు. అవును, లొకేషన్ షేర్ చేస్తానన్నాడు. పంపించాడా? ఎందుకు లేట్ అయింది అంటే నువ్వు లొకేషన్ లేట్ గా షేర్ చేసావు, అందుకే లేట్ అయింది అని చెప్దామనుకున్నాను. కానీ రాహుల్ ఆల్రెడీ లొకేషన్ షేర్ చేసేశాడు. ఇప్పుడు ఆలస్యంగా వెళ్తే నువ్వు కావాలని లేట్ గా వచ్చావు అంటాడు. ఇంకా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. ఏమైంది ఆదిత్య నీకు? ఏమైంది? బానే ఉన్నానే. నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది ఆదిత్య. నువ్విక్కడున్నావు గాని నీ మనసు ఇక్కడ లేదు. దేనికోసమో నువ్వు ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఆదిత్య అది? అలా ఏం లేదు తులసి. నాకేం ఆలోచనలు ఉంటాయి. నా జాబ్ గురించే. నీ జాబ్కి ఏంట్రా? బ్రహ్మాండంగా ఉంటుంది. దాని గురించి ఆలోచించడం మానేసి ముందు ఫంక్షన్ మీద శ్రద్ధ పెట్టు. ఇప్పుడు అన్నీ చూస్తేనే రేపు మనకి ఈజీ అవుతుంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. చూసావా అత్తయ్య, మన ఇష్టంతో పని లేకుండానే అదే పెత్తనం కట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరే చెయ్యనివే. అది నన్ను నలుగురిలో ఇరికించి సాధించుకుంటోంది. ఇళ్ళలగ్గానే అయిపోతే ముందు ముందు చాలా ఉంటుంది. చెయ్యని అంతా అయ్యాక చెప్తా దీని సంగతి. నవ్వుతూ ఉండు ఆదిత్య. ఏరా, ఓ వావ్, గుడ్. డెకరేషన్ చాలా గ్రాండ్ గానే చేశారు. డెకరేషన్ ఏంటి మావయ్య, ఫంక్షన్ కూడా ఇంకా గ్రాండ్ గా చేస్తాం. అత్తయ్య పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. అందరూ దుర్గమ్మని మెచ్చుకోవాలి, అత్తయ్య నన్ను మెచ్చుకోవాలి. చూసావా అత్తయ్య ఎలా ఉంటుందో? దాన్ని మెచ్చుకోవడం కాదే, మాడు పగిలేలా మొత్తుతాను. ఈ డెకరేషన్ 3 వంతులు రాహులే చేశాడు మావయ్య.
ఇంత హుషారుగా నేను రాహుల్ ఎప్పుడూ చూడలేదు. చేస్తాడమ్మా, చేస్తాడు. కాబోయే తండ్రి ఆరాటం అలాగే ఉంటుంది. తండ్రి అంట తండ్రి, ఈ కడుపు ఉంటేనే కదా వాడు తండ్రి అవడానికి. ఏంటి ఆ పిచ్చి మాటలు? పిచ్చి మాటలేంటి పిచ్చి మాటలు? లేకపోతే నిండా నెలలు మోసి బిడ్డని కానీ వాడి చేతిలో పెట్టి వేలు పట్టుకుని వాడి వెంట వెళ్ళాలా? ఇప్పుడు ఆ మాటలు ఎందుకు, వదిలే. అవును, ఇంతకీ దుర్గెక్కడా? ఇదంతా చేయడం ఇష్టం లేక మొహం చాటేసిందా ఏంటి? నా ఇంట్లో నేను మొహం చాటేయాల్సిన కర్మ నాకేంటి? పెత్తనాలు చెలాయిస్తూనే ఉందిగా, నేను చూసుకుంటాను అంది కదా, అందుకే అలా పక్కన నిలబడి చూస్తున్నాను. చూస్తున్నావా? ఏమైనా పథకం రచిస్తున్నావా? పథకాలు రచించడంలో, మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో మీరు సిద్ధహస్తులు. నా వల్ల ఏమవుతుందిలేండి. అమ్మా, నాన్న, మీరు గొడవ పడకండి. అయినా ఇప్పుడు అమ్మని ఎందుకు కదిలిస్తావు? అంటే ఏంట్రా, నేను పంచాయతీలు మారిదాన్నా? అయ్యో లేదమ్మా, నన్ను అలా అనలేదు. వదిలే అత్తయ్య, నేను పెత్తనమని అనుకోవడం లేదు. మావయ్య పంచాయతీ మరదానివి అనటం లేదు. ఏం చేసినా నీకు నలుగురిలో మంచి పేరు రావాలనే. నాకున్న మంచేదో నాకుంది. మీరేమీ శ్రమపడి నాకు కొత్తగా తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. సర్లే, సరే చూడు, రేపు నీ కోడలి సీమంతం ఇంతకన్నా బ్రహ్మాండంగా చేయాలి. తులసి సీమంతం ఇలా ఏంటన్నయ్యా? ఇంతకన్నా ఘనంగా జనం ప్రతి నోట చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేస్తుంది. చేస్తారు. ముందు కోడల స్థానం సంపాదించుకోమను. తాను దూర సందలేదు గాని మెడకో డోల్ అన్నట్టుంది. అవే మాటలోదనా, అది నీ కోడలేగా. మీరంటే సరిపోతుందా? అదంటేనే నాకు అసహ్యం. నువ్వు దత్తత తీసుకుంటే నీ కూతురు అవ్వచ్చేమో, కానీ నాకు మాత్రం ఎప్పటికీ కోడలు కాలేదు. ఏమీ కాని దానికి సీమంతం ఒకటే తక్కువైంది. ఆదిత్య, చూడరా వదిన ఏమంటుందో. ఏంటి వాణ్ణి ఉసుగొలుపుతున్నావా? ఆదిత్య, ఆదిత్య. అత్తయ్య రండి. రావడము అయింది, మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం కూడా అయింది. ఏంటి ఆదిత్య అలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య, నేను బానే ఉన్నాను. లేదురా, ఏదో ఆలోచనలో ఉన్నావు. ఇప్పుడు వేరే ఆలోచన ఏముంటుంది ప్రియా? ఆ లక్ష్మి సీమంతం జరుగుతుంది, నా తులసికి ఎప్పుడా అని తప్ప. ఇక్కడ అయింది, మళ్ళీ అక్కడ మొదలెట్టారా? వాడితో నన్ను అడిగించి ఒప్పిద్దాం అనుకుంటున్నారేమో. ఎవరు చెప్పినా ముందు దాని స్థానం ఇక్కడ స్థిరం కావాలి, ఆ తర్వాతే ఏదైనా. లేనిపోని చర్చలు మానేసి వచ్చిన పని చూసుకెళ్ళండి.
ఏంటమ్మా మళ్ళీ? మళ్ళీ ఏంట్రా మళ్ళీ? ఎప్పుడైనా నాది ఒకటే మాట, అదంటేనే నాకు అసహ్యం, దాన్ని చూస్తేనే నా కొళ్ళు మంట. నేనిలాగే మాట్లాడతాను, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. అందరిలో ఎందుకు ఇలా మాట్లాడి వాణ్ణి తులసిని బాధ పెడతావు? ఓదార్చడానికి మీరున్నారుగా, కానివ్వండి. మీరు దాన్ని వెనకేసుకు రాబట్టే అది అంత పొగరు ప్రదర్శిస్తోంది, పెత్తనం చెలాయిస్తోంది. మీరు ఎంతమంది దాన్ని సమర్థించినా దీన్ని మాత్రం నేను క్షమించనుగాక క్షమించను. ఇది దీని స్థానం ఇక్కడ నిరూపించుకునేదాకా నేను దీన్ని అంగీకరించను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అసలే తులసి అంటే ఇలా విరుచుకుపడే అమ్మా. పిల్లలు పుట్టరనే నిజం తెలిస్తే తులసిని ఇంట్లో ఉండనివ్వదు. అందుకే ఈ నిజం అమ్మకు అస్సలు తెలియనివ్వకూడదు. పొరపాటున తులసికి తెలిసిన ప్రమాదమే. అస్సలు భరించలేదు. తన గురించి మనకు తెలిసిందేగా. పేరేం తన మాటలు పట్టించుకోకండి. చూసావా మావయ్య ఎలా మాట్లాడుతుందో? దానికి అరవడం అలవాటు, మనకు వదిలేయడం పరిపాటి. సరే సరే, పనులు కానివ్వండి. రాహుల్, నువ్వు వెళ్ళి చైర్ తీసుకురా, నేను వెళ్ళి పూలు పనులు తీసుకొస్తాను. మీరు ఎంతమంది దాన్ని సమర్థించినా దీన్ని మాత్రం నేను క్షమించనుగాక క్షమించను. అదంటేనే నాకు అసహ్యం, దాన్ని చూస్తేనే నా కొళ్ళు మంట. ఉసే 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 ఉసే, ఏంటే ఈ కోపం? ఏంటే ఏంటంటావేంటి? ఏంటి అత్తయ్య ఎంతసేపు దాన్ని తిడుతుందే కానీ ఈ ఫంక్షన్ ఆపే ప్రయత్నం చేయదేంటి? ఎలా చేస్తుంది? ఆ తులసి చాలా తెలివిగా అందర్నీ పిలిచి దుర్గని ఇరికించింది. ఇప్పుడు చెడగొట్టి దాని పేరు అదే చెడగొట్టుకుంటుందా? నలుగురిలో అప్రతిష్ట మూట కట్టుకుంటుందా? అలా చేస్తే దానికి ఎంత చిన్నతనమే. అందుకని నా బతుకు నేను బలి చేసుకోవాలా? బలేంటే బలి, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ముందు కార్యక్రమం జరగని తర్వాత చెప్తా దాని సంగతి, అంది కదా. దాని సంగతి తర్వాత అని మనం వచ్చిన దగ్గర నుంచి అంటూనే ఉంది. చివరికి నా జీవితం ఇంత సంగతులు అయ్యేట్టుంది, కానీ దాని సంగతి మాత్రం తేల్చేటట్టు లేదు. బాగా పీకల దాకా తాగి సోయి తప్పి నువ్విచ్చేసుకుని దాన్ని అంటావేంటే? అనవసరంగా రాద్ధాంతం చేసి దుర్గకు కోపం తెప్పించు మాకు. నువ్వేనైనా చెప్పునానమ్మా, నాకే సీమంతం చేసుకోవడం ఇష్టం లేదు. అబ్బా, ఎంత కష్టమైనా దుర్గ కోసం ఈ సీమంతం చేసుకోక తప్పదే. ఏంటి తప్పదు? ఏ నలుగురు ముందైతే అత్తయ్య అది ఇరికించిందో ఆ నలుగురు ముందే ఈ ఫంక్షన్ ప్లాన్ అంతా తులసిదే, అత్తయ్యది కాదు అని చెప్పి ఈ ఫంక్షన్ జరగకుండా చేస్తా. ఎలా చేసినా పోయేది దుర్గ పరువే కదే, తులసికేం కాదు. పైగా అందరి ముందు అవును నేనే కబురు చేశానని దుర్గ గొప్ప చెప్పుకుంటుంది. ఇప్పుడు తప్పంతా తులసి మీదకి తోసినా దుర్గ నిన్ను తుప్పు రెగ్గొడుతుంది. అతి తెలివితేటలు ప్రదర్శించకుండా తొందరగా రెడీ కావే వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి, ఈసారికి తలొంచుకోవే. నేను తయారవను. ఏంటా వెంకటలక్ష్మి, ఇంకా మొహం అలా మెట్టమెట్లాడిస్తూ కూర్చున్నావు? అవతల పేరెంట్ వాళ్ళు వచ్చేస్తున్నారు, తయారవ్వేంటి? దేనికి? దేనికే తయారయ్యేది? నేను ఈ సీమంతం చేసుకోను.
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు వెంకటలక్ష్మి. సీమంతం ఆడదానికి వరమే. మొహం సంతోషంగా విప్పారాల్సిన సమయంలో ఇలా మాడు మొహం పెట్టుకుని ఉండమాకే. ఇంత మంచి శుభకార్యాన్ని వద్దనకూడదే. తల్లి అవడం అనేది ఏ ఆడదాని జన్మకైనా సార్థకత. తల్లి బిడ్డల క్షేమం కోసం చేసే ఈ సీమంతాన్ని వద్దు అనటం చాలా పాపమే. తొందరగా తయారవ్వు. నేను తయారవను. అత్తమ్మా, అత్త, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం టైమింగ్ అత్తయ్య, సూపర్ టైమింగ్ లో వచ్చావు. ఏమైంది? నీ మేనకోడలు తయారవ్వను, నాకు సీమంతం వద్దు అంటుంది. Sorry,